మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామ రైతు భూపతిరాజు రామవిశ్వనాథరాజు సృజనాత్మకతకి అద్దం పడుతుంది ఈ పరికరం. మల్చింగ్ పైనే కాదు, ఎత్తైన ఓపెన్ బెడ్లపై కూడా ఈ ఈజీ ప్లాంటర్తో నారుని సులభంగా నాటవచ్చు. ఈ పనిముట్టు పనితీరుని స్వయంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు రైతు కృషిని పలుమార్లు అభినందించారు. ఈ రైతు కూరగాయలకు పాలీమల్చింగ్ చేసే విధానాన్ని గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు. మల్చి షీటికి రంధ్రాలు చేయడం, ఆ తర్వాత నారుని నాటడానికి కూలీల కొరత పెద్ద సమస్యగా మారడంతో తన ఆలోచనలకి పదును పెట్టి ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తయారు చేసిన ఈజీ ప్లాంటర్ ని రూపొందించారు. దీనిపై హక్కుల కోసం పేటెంట్ను కూడా అప్లై చేశారు. రైతు ఏమంటారో విందాం. 8-9 సంవత్సరాల నుంచి కూడా మల్చింగ్ పరుస్తున్నామండి. మల్చింగ్ పరిచిన తర్వాత ఇంత పూర్వం నేను ఏం చేసేవాడిని అంటే ఇటువంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ పైప్ లాంటివి తీసుకుని ఈ పేపర్ మీద, ఎందుకంటే మనం మొక్క పెట్టాలి అంటే దానికి ఒక హోల్ కావాలి, హోల్ ఉన్నప్పుడే మొక్క పెట్టగలం. ఇటువంటి పైప్ ఒకటి తీసుకుని దాని మీద ప్రెస్ చేస్తే అంత లెక్క షీట్ కట్ అయింది, ఇట్స్ ఓకే. కట్ అయిన షీటు ఇంత లెక్క మళ్ళీ మనకి ఎవాపరేషన్ ఛాన్సెస్ వస్తాయి. దాంతోపాటు మనం పెట్టే మొక్క చాలా సన్నగా 3 mm డయామీటర్ ఉంటుంది. ఆ మొక్క పెట్టిన తర్వాత ఈ ఎవాపరేషన్ అనేది కూడా మనకి పెరగడంతో పాటు దాని చుట్టూ కూడా కలిపొచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. రెండోది ఏంటంటే, ఇంతకు ముందు మనం మొక్కలు పెట్టాలి అన్నప్పుడు ఇంతవరకు తీసామండి, బాగానే ఉంది. తర్వాత దీనికి ఏంటంటే 2 లేదా 3 ఏళ్ళు ఇలా పెట్టుకుంటూ ఇందులో మొక్క పెట్టడం అనేది ప్రతిసారి, అంటే ఉదాహరణకి టమాటా మిర్చి లాంటిది మొక్క పెట్టేటప్పుడు ఒక ఎకరానికి 8 నుంచి 16 వేల వరకు మొక్కలు పెడతా ఉంటారు. ఎన్ని మొక్కలు పెట్టారో అన్నిసార్లు కూర్చోవాలి, లేవాలి, ఆ చిన్న బెజ్జంలో చిన్నగా గుంత తీసి ఆ గుంతలో మొక్క పెట్టడం అనేది కామన్ థింగ్ అండి. కనీసం ఒక ఎకరానికి 10 నుంచి 12 మంది మనుషులు అవసరం. అదే మల్చింగ్ పేపర్ ఉన్నప్పుడు హోల్ పెట్టడం అనేది మళ్ళీ సెపరేట్ పని. ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఆలోచించి తయారు చేసిన చిన్న ఇన్స్ట్రుమెంట్ అండి. దీన్ని ఈజీ ప్లాంటర్ అని పేరు పెట్టాను. ఇది నా ఓన్ ఇన్వెన్షన్. దీంతో చేసినప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్లు ఏంటంటే, మనకి ఇదే షీట్ మీద మనం దీంతో ఒకసారి కట్ చేసామంటే ఈ షీట్ అనేది కట్ అయినటువంటి పీస్ అంటూ ఎక్కడా లేదు, జస్ట్ ఒక స్లాట్ ఫామ్ అయింది అంతే. మనం బ్లేడ్ తో కట్ చేసినట్టుగా ఒక స్లాట్ ఫామ్ అయింది. దీంతో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోకి వెళ్లే అవకాశాలు పూర్తిగా పోయినాయి. రెండోది, ఇక్కడ మనం గమనించవచ్చండి, ఇక్కడ నుంచి కలుపు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కలుపు వచ్చే అవకాశాలు మోర్ దెన్ 90% వరకు తగ్గిపోయినాయి. ఇది మొక్కను పైనుంచి సింపుల్ గా వదిలేసామండి. వదిలేసినప్పుడు ఆ మొక్క ఎంత నీట్గా వెళ్ళి లోపల కూర్చుందన్నది మనం గమనించవచ్చు. ఇదే పని మామూలుగా మనిషి లోపలకు కూర్చొని చేయాలి అంటే చాలా ఎక్కువ పని. అయితే ఇది పని వేగాన్ని కూడా మనం గమనించరు. కానీ ఇక్కడ మనం డెమో పర్పస్ ఇస్తాం కాబట్టి ఊరికి దగ్గరగా ఎన్ని మొక్కలు ఎంత టైంలో పెడుతున్నాం అన్నది చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఎంత స్పీడ్గా వర్క్ అవుతుంది అన్నది కూడా ఒకసారి చూడండి. ఎకరానికి మాక్సిమం 4 గంటల్లో, అంటే ఇది 3 మనుషులు కలిపి చేసుకునే పని అండి. 3 మనుషులు అంటే ఇదిగో చూస్తున్నారు, ఒకడేమో ఆపరేట్ చేసేవాడైతే, రెండోవాడు పైనుంచి మొక్కలు వదిలే వ్యక్తి, మూడో మనిషి ఏంటంటే దూరంగా ఉన్నటువంటి నర్సరీ ట్రేల్లో ఉన్న మొక్కలను తీసుకొచ్చి దగ్గరగా అందించే వ్యక్తి. మనిషి వంగే పని లేదు, దానికి సరిపడినంత హైట్ లో తయారు చేసాం. రెండోది, ఏ మాత్రం కూడా శ్రమ లేదు. మీరు కొంచెం గమనించవచ్చు, నేను దీని మీద ఏ విధమైన ప్రెజర్ అప్లై చేయట్లేదండి, జస్ట్ ఫ్రీగా వదిలేస్తున్నాను. వదిలేసినప్పుడు ఎంతవరకు అయితే కూర్చుందో అంతే లోతు మనం తీసుకుందాం. ఇది మొక్కను మనం పైనుంచి డ్రాప్ చేసాం, లేపేసాం. ఇంతకన్నా నీట్గా మనకి ప్లాంటేషన్ అనేది మనం గమనించవచ్చండి, ఎంత హైట్ వస్తుందో, అంటే ఎంత లోపల మనకి మొక్క కూర్చుందన్నది కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, కొంతమంది రైతులు ఏమంటారంటే, నువ్వంటే ట్రైల్లో పెంచేవయ్యా, నేను ఎత్తు నార్మల్ పెంచినప్పుడు మరి మొక్క ఎలా కూర్చోబెట్టడం, నీకంటే కింద బరువు ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోయింది, లేనప్పుడు ఎలాగా అనేటువంటి డౌట్ కొంతమంది రైతులు వ్యక్తపరుస్తూ ఉంటారు. అది ఎత్తు నార్మల్లో పెంచుకున్నప్పుడు అయితే ఈ రకంగా ఉంటుంది మొక్క, దాని వేరు వ్యవస్థ. ఈ మొక్కను కూడా మనం అంతే అద్భుతంగా దీంట్లో మనం కూర్చోబెట్టేయచ్చండి. ఇక్కడ మనం గమనించవచ్చు సార్, ఎంత లోపల వరకు మొక్క వెళ్ళింది అనేది. జస్ట్ ఒకవేళ ఎవరైనా రైతు నారు బాగా లేట్ అయింది, మనకు పొడవుగా పెరిగిపోయింది, ఇంకొంచెం లోతుగా పెట్టుకోవాలి అనుకున్న వ్యక్తి మాత్రం తప్పనిసరిగా కొద్దిగా ప్రెజర్ అప్లై చేయాలి. ప్రెజర్ అప్లై చేసి ఇదే మొక్కను మనం వదిలేసినట్లయితే, నువ్వు చెప్పినంత లోతుకి ఎంత లోతుకి వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడ మనకి గమనించినట్లయితే సుమారుగా 4 ఇంచుల లోతు. దీనికి స్కిల్స్ అవసరం లేదండి, ప్రత్యేకించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మొక్కను పైనుంచి మనం డ్రాప్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో, ఇది మొక్కను క్లోజ్ చేసి పట్టుకోవడంతో పాటు సాయిల్ లోపలికి ఈజీగా చొచ్చుకుని పోయి, ఎప్పుడైతే మనం క్లచ్ ఆపరేట్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి మట్టిని ఖాళీ చేసుకుంటూ మొక్కను అక్కడ విడిచేస్తుంది. విడిచి పైకి లేపినప్పుడు ఆటోమేటిక్గా మట్టి అనేది కప్పడిపోవడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అదే పని ఒక వెట్ ల్యాండ్ లో దీంతో చేయాలంటే, ఎట్ ద సేమ్ టైం ఇది ప్రెజర్ చేసి పైనుంచి ఒక మొక్క ఇడిచేసిన తర్వాత లేపేటప్పుడు జస్ట్ ఇక్కడ ఒక కాలుతోటి ఆపుకుంటే, అంటే ఆ వెట్ మట్టి పైకి రాకుండా ఉండటం కోసం.
ఇంతవరకు మనం ఇద్దరు లేదా ముగ్గురు మనుషులు పనిచేయడం గురించి తెలుసుకున్నాం. కానీ ఏంటంటే చిన్న రైతులు అంటే పావు ఎకరా, అర ఎకరా లేదంటే ఎకరా చేసుకునే రైతు ఒక మనిషి పనిచేస్తాడు. అతను మళ్ళీ బయట నుంచి మనుషులు తీసుకొచ్చే అవసరం కూడా ఉండదు. అటువంటి మనిషి కూడా ఏంటంటే ఒక్కడు ఆ ట్రేని చిన్న తాడుతో తన మెడలో కట్టుకుని ఈజీగా ఒక చేత్తో మిషన్ ఆపరేట్ చేస్తూ రెండో చేత్తో మొక్కలు వేసుకుంటూ తేలిగ్గా చేసుకుపోవటానికి తనకు అనువైన సమయంలో తన ఖాళీ సమయంలో కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకి ఈ టూల్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే మనకి ఒక ఎకరంలో ఈ టమాటా మిర్చి లాంటి ప్లాంటేషన్ చేయాలంటే కనీసం లేదన్నా 10 నుంచి 15 మంది దాకా మనుషులు అవసరం అవుతూ ఉంటారు. అదే ఒక మనిషి సొంత మనిషి అయితే ఒక్క మనిషి కూడా ఎకరంలో ఆడుతూ పాడుతూ దీన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. కానీ ఇందాక చెప్పుకున్నట్టు ముగ్గురు మనుషులు కనుక పనిచేసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల 10 గంటల్లో 2 ఎకరాల్లో తేలిగ్గా ప్లాంటేషన్ చేసుకునే అవకాశం ఇందులో కలుగుతుంది. ఇది నా ఓన్ ఇన్వెన్షన్ అండి. ఇది ఆల్రెడీ పేటెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఇంకొకటి, ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తాయి. 3 నెలలు కాదు 3 సంవత్సరాలు ఒక పక్కన దాచుకున్నా 3 సంవత్సరాల తర్వాత తీసుకుని అతను ఆపరేట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి తుప్పు ఇంకోటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా రన్ అవుతుంది. ఇది నేను 3,000 రూపాయల్లో రైతులకు అందజేస్తున్నానండి. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైనటువంటి ఇన్స్ట్రుమెంట్లు నా దగ్గర మాత్రమే లభ్యతలో ఉంటాయి. సమస్య వచ్చినప్పుడే దానికి పరిష్కారం మన ఆలోచనల నుంచి పుట్టుకొస్తుంది. అది నలుగురికి ఉపయోగపడినప్పుడు గుర్తింపు లభిస్తుంది. విశ్వనాథరాజు మేధస్సు నుంచి పుట్టుకొచ్చిన ఈ ఈజీ ప్లాంటర్ ఇప్పుడు రైతులందరికీ ఎంతో ఉపయుక్తంగా మారింది. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే ఈ రైతు కృషి అభినందనీయం.